మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో బుక్ నంబర్ 7 పేజ్ నంబర్ 3 మనం కొన్ని పదాలు నేర్చుకోవడం జరిగింది. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది ఇప్పుడు మీకు ఒక డిక్టేషన్ టైప్లో పెడుతూ ఉన్నాను. మీరు ఒక నోట్స్ తీసుకొని చక్కగా డిక్టేషన్ రాయండి. తప్పులు రాసినవి 1-10 సార్లు సొంతంగా రాసేసేయండి ఒక నోట్స్లో. సరే, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మీరే గమనించగలరు. సొంతంగా రాయండి. బుక్ నంబర్ 7 పేజ్ నంబర్ 3 డిక్టేషన్స్. ఇన్ నేను 3 సార్లు చెప్తానండి. ఈ లోపు మీరు సొంతంగా రాసే ప్రయత్నం చేయండి. తర్వాత దాని స్పెల్లింగ్, కొంచెం అర్థాలు కూడా చెప్పిస్తాను. ఓకే అండి. ఇన్ రాయండి. ఇన్ సొంతంగా రాయాలి. ఐఎన్ ఇన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఐఎన్ ఇన్, దీని అర్థము లో లేదా లోపల. ఓకే, స్పెల్లింగ్లో ఒకటే చూసుకోండి, అంతే చాలు. ఇంకా మీనింగ్ ఏమంటే నేను ఎలాగో చెప్తున్నాను కాబట్టి ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంతే. ఓకే, ఇన్ అంటే లో, లోపల. నెక్స్ట్ ఆర్. ఆర్ సొంతంగా రాయండి. ఆర్ 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 చూడండి. ఏఆర్ఈ ఒకటి ఉంది, ఓఆర్ ఒకటి ఉందండి. మీరు ఎలా రాసినా ఓకే. ఏఆర్ఈ అన్నప్పుడు దీని అర్థము ఉన్నారు, ఉన్నాము, ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి, ఇలా అర్థాలు ఇస్తుంది. ఓఆర్ అంటే లేక అని అర్థం ఇస్తుంది. ఓకే, మీరు ఇలా రాసింటే చెక్ చేసుకోండి, అంతే చాలు. ఏఆర్ఈ ఒకటి, ఓఆర్ ఒకటి. ఓకే, నెక్స్ట్ చెక్ చేసుకోండి డిక్టేషన్లు ఇవి. అండ్ 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 ఏఎన్డి అండ్. అండ్ అంటే మరియు అనేటువంటి అర్థం ఇస్తుంది. తప్పుడు రాస్తే ఒక 10 సార్లు సొంతంగా రాయండి, తర్వాత కరెక్షన్ అయితే చేసుకోండి. ఏఎన్డి అండ్ మరియు, మరియు ఏఎన్డి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈజ్. ఈజ్ ఈజ్ ఐఎస్ ఈజ్. ఐఎస్ ఈజ్. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు అని అర్థాన్ని ఇస్తుంది. ఐఎస్ ఈజ్ కరెక్షన్ చేసుకోండి. ఐఎస్ ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు అని అర్థం. నెక్స్ట్ టూ. టూ టూ కొంతమంది TWO రాసిండొచ్చు, కొంతమంది TO రాసిండొచ్చు. TWO అంటే రెండు అని అర్థం. నంబర్స్ 2, 1, 2 అంటాం కదా, అలాగా TWO రాసింటే. TO అంటే కీ లేదా కు అని అర్థం. సో కరెక్షన్ చేసుకోండి. ఒకవేళ తప్పుడు రాసింటే ఒక 10 సార్లు రాసేసేయండి ఒక నోట్స్లో. TWO ఒకటి ఉంది, TO ఒకటి ఉంది. నెక్స్ట్ ఆర్. ఆర్
ఆర్, ఇవి కూడా రెండు ఉన్నాయండి. ఒకటేమో ఏఆర్ఈ, ఒకటేమో ఓఆర్. ఆర్ అంటే లేక అని ఒక మీనింగ్ వస్తుంది. ఆర్ అంటే ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి అనేటువంటి అర్థాలను ఇస్తుంది. సో గమనించండి, ఏఆర్ఈ అంటే ఉన్నారు, ఉన్నాము, ఉన్నవి అలా అర్థాన్ని ఇస్తుంది. ఓఆర్ అంటే లేక అని అర్థం ఇస్తుంది. ఎవరైనా రాంగ్ రాసింటే ఒక 10 times రాయండి బ్రదర్స్. నెక్స్ట్ విత్. విత్ విత్ WITH, విత్ స్పెల్లింగ్ WITH. విత్ అంటే అర్థము తో అని అర్థము. ఎవరైనా రాంగ్ రాసింటే మళ్ళీ ఒక 10 సార్లు రాసుకోండి తర్వాత. విత్ స్పెల్లింగ్ చూడండి, WITH, విత్ తో అని అర్థం. బి. బి నెక్స్ట్ బి. బి బి బిఈ, బి బిఈ, బి బిఈ, బి అర్థము ఉండు, ఉండుట అని అర్థాన్ని ఇస్తుంది. బి ఉండు, ఉండుట, బిఈ, బి. నెక్స్ట్ దిస్. దిస్ 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 THIS, దిస్. దిస్ దిస్ అంటే ఇది, దగ్గరగా ఉన్నది అని అర్థం. దిస్. దిస్ అంటే ఇది దగ్గరగా ఉన్నది. ఓకే, సొంతంగా రాయండి. నెక్స్ట్ దట్. దట్ దట్ THAT, దట్. THAT, దట్. దట్ అంటే అది, దూరంగా ఉన్నది అని అర్థం. దట్, THAT, దట్ స్పెల్లింగ్ THAT, దట్. నెక్స్ట్ ఫార్. ఫార్ 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 ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి FOR ఫార్ కొంతమంది రాసింటారు, FAR ఫార్ కొంతమంది రాసి ఉండొచ్చు. ఇక్కడ గమనించగలరు, FOR అంటే కొరకు అని అర్థం ఇస్తుంది. FAR అంటే దూరము అని అర్థాన్ని ఇస్తుంది. పుస్తక రూపకంగా కొరకు, కారణంగా అని అర్థం. పుస్తకంలో ఉండేది ఇది. సో మీరు నేర్చుకుంటే FOR ఫర్, దీన్ని ఫర్ అనాలి, గుర్తుపెట్టుకోండి. ఫర్ అనాలి, దీన్ని ఫార్ అనాలి, ఇది సాగదీయాలి, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, FAR ఫార్, FOR ఫర్. నెక్స్ట్ సొంతంగా రాయండి. యువర్. యువర్ యువర్ స్పెల్లింగ్ YOUR, యువర్, YOUR, యువర్.
యువర్ అంటే నీ లేదా మీ, గౌరవప్రదంగా అయితే మీ అంటాము, మామూలు జనరల్గా అయితే నీ అంటాము. యువర్ పలికేటప్పుడు యువర్, యువర్ నీ మీ అని అర్థం. సొంతంగా రాయండి. ఇట్, 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 ఐటి, ఇట్, ఇట్, ఐటి, ఇట్. ఇట్ అంటే మీనింగ్ అది, ఇది. ఇట్ అది లేదా ఇది, ఇట్ అంటారు, అది లేదా ఇది. ఐటీ ఇట్ స్పెల్లింగ్ చూసుకోండి, ఐటీ ఇట్. నెక్స్ట్ యాజ్, యాజ్ నోట్స్లో సొంతంగా రాయాలి. యాజ్, యాజ్, ఏఎస్, యాజ్, ఏఎస్, ఏఎస్. యాజ్ అంటే అలా, వలే, ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. యాజ్ అంటే అలా, వలే అని అర్థాన్ని ఇస్తుంది. యాజ్, ఏఎస్, యాజ్, ఏఎస్, యాజ్. నెక్స్ట్ ది లేదా దా, ది లేదా దా, ది లేదా దా స్పెల్లింగ్ టిహెచ్ఈ, ది లేదా దా రెండు విధాలుగా పలుకుతాము. దీని అర్థము కొన్ని సందర్భాల్లో ఆ, ఆ అని వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఈ, ఈ అని కూడా వస్తుంది. గ్రామర్లో తెలుస్తుంది అది. ఇవన్నీ గ్రామర్ వర్డ్స్ అనమాట. ఆ, ఈ స్పెల్లింగ్ ఏమో టిహెచ్ఈ, ద లేదా ది ఎలాగైనా పలకవచ్చు. నెక్స్ట్ మామూలుగా ఏ, జనరల్గా ఏ అంటే ఏనే రాస్తారు. ఏ అంటే ఒక అనేటువంటి మీనింగ్ ఇస్తుంది. ఒక, ఏ, ఒక, ఇట్ ఈజ్ ఎ బుక్, ఇట్ ఈజ్ ఎ పెన్ అని అంటారు కదా, అది స్పెల్లింగ్ ఏం కాదు, ఇంకా అది ఏంటంటే అందరికి ఈజీనే కదా ఏ. అలాగే ఆన్, ఆన్, ఆన్ సొంతంగా రాయండి. ఆన్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఓఎన్, ఆన్, ఓఎన్, ఆన్, ఓఎన్, ఆన్. ఆన్ అంటే అర్థము పైన, మీద అని అర్థం. ఆన్ పైన, మీద అని అర్థం. సొంతంగా రాయాలి. తప్పుడు రాసింటే 1కి 10 సార్లు సొంతంగా రాయండి. ఆన్ పైన, మీద. కెన్, కెన్, కెన్ సొంతంగా రాయండి. కెన్, కెన్ స్పెల్లింగ్ సిఏఎన్. మళ్ళీ దీంట్లో కూడా సిఏఎన్ కెన్ అని ఒకటి వస్తుంది, సిఏఎన్ క్యాన్ అని కూడా ఒకటి వస్తుంది. సో సిఏఎన్ స్పెల్లింగ్ ఒకటే అనమాట. అయితే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే సిఏఎన్ కెన్ అంటే గలను, గలడు, గలము, గలరు, గలదు ఇలాంటి మీనింగ్ వస్తుంది. గ్రామర్లో వస్తుంది ఇది. ఇది క్యాన్, క్యాన్ అంటే వాడు వాటర్ క్యాన్ అట్లా అంటారు కదా, ఒక నౌన్ వర్డ్ అనమాట. సో అది వాటర్ క్యాను అలాంటి వాటిని క్యాన్ అంటారు. ఇక్కడేమో క్యాన్ అంటారు, ఇక్కడేమో కెన్ అంటారు. అది సిఏఎన్ స్పెల్లింగ్ అయితే ఒకటే. ఓకేనా? ఎస్. సో మీరు ఎన్ని కరెక్ట్ చేశారు, ఎన్ని రాంగ్ చేశారు చూసుకోండి. ఒకటి కరెక్ట్ చేసిన, ఒకటి రాంగ్ ఉందనుకోండి, దాన్ని ఒక 10 సార్లు ఒక నోట్స్లో సొంతంగా రాయండి. ఓకేనా? సో డిక్టేషన్ వీడియోస్ ఇవన్నీ కూడాను చక్కగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డిక్టేషన్స్ ఎలా రాయాలి ఏం కథ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, స్పెల్లింగ్స్తో సహా నేర్పిస్తాను. ఆ తర్వాత మళ్ళీ దానికి సంబంధించిన హోంవర్క్. ఓకేనా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.